బీజేపీ ఆఫీస్ ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. దీంతో బీజేపీ కార్యాలయంపై కోడిగుడ్లు రాళ్లతో దాడి చేశారు. ఇదే టైంలో కాంగ్రెస్ కార్యకర్తలను అడ్డుకునే యత్నం చేశారు బీజేపీ లీడర్లు. పరిస్థితి అక్కడ ఉద్రిక్తంగా మారడంతో కర్రలతో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తలు కొట్టుకున్నారు. ప్రియాంక గాంధీపై బీజేపీ నేత రమేష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ ఆఫీస్ ముట్టడికి కాంగ్రెస్ నేతలు యత్నించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. అయితే దీనికి సంబంధించి పూర్తి వివరాలు అందించేందుకు మా ప్రతినిధి హేమ సిద్ధంగా ఉన్నారు. హేమ, ఓవర్ టు యు. ప్రధాన కార్యదర్శి వాయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ పైన బీజేపీ లీడర్ అటు రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యలపైన పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ నిరసనలు తెలిపారు. బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించేటటువంటి ప్రయత్నం చేశారు. ఒక్కసారిగా బీజేపీ కార్యాలయం ముందు హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారి మాట్లాడదాం. మనతో పాటు యూత్ కాంగ్రెస్ నేతలు ఉన్నారు. ఎందుకు ఈరోజు మీరు బీజేపీ ఆఫీస్ ముట్టడికి గల కారణాలు ఏంటి? మాజీ ఎంపీ రమేష్ బిదూరియా గారు మాట్లాడిన వ్యాఖ్యలు చాలా దారుణమైన వ్యాఖ్యలు. వాళ్ళ ఇంట్లో కూడా మహిళలు ఉంటారు, అమ్మలు, అక్కలు, చెల్లెళ్ళు, కూతుర్లు ఉంటారని చెప్పి ఆలోచించుకోవాలి. బీజేపీ నాయకులందరూ గతంలో కూడా ఇతను రిలీజియన్ పైన కానీ మత విద్వేషాలు సృష్టించినట్టు చాలా కమెంట్ చేస్తున్నారు. స్టిల్ ఇతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇతన్ని వెంటనే పార్టీలోంచి సస్పెండ్ చేసి యావత్ మహిళా లోకంకి బీజేపీ పార్టీ క్షమాపణ చెప్పాలి. ఒక మహిళా శరీరాన్ని రోడ్లతో పోల్చడం అనేది చాలా దారుణమైన వ్యాఖ్య. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే వీళ్ళు బేటీ బచావో ఇవన్నీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కానీ ఉమెన్ ఎంపవర్మెంట్ అని చెప్పి గంటలు క్లాసులు తీసుకుంటున్నారు కానీ ఇది ఎక్కడా జరగట్లేదు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కేవలం మహిళా విరోధిగానే మిగిలిపోయినారు దేశంలో. దానిపైనే ఫోకస్ ఉంది తప్ప ఆదానితో డబ్బులు దేశాన్ని ఎట్లా దోచుకోవాలి ఇవే ఉన్నాయి తప్ప వేరే వాటిపైన ధ్యాస లేదు. మా తెలంగాణ లీడర్లు, బీజేపీ లీడర్లు కూడా ఇదే చెప్తున్నాము. మీరు దీన్ని ఖండించి క్షమాపణ చెప్పి వాడిని పార్టీలోంచి తీసేయకపోతే మిమ్మల్ని కూడా తెలంగాణలో ఎక్కడ తిరగనియము. అంటే తన వ్యాఖ్యలు తప్పని తెలుసుకొని వెంటనే వాటిని వెనక్కి తీసుకుంటున్నా అంటూ కూడా రమేష్ బిదూరి చెప్పారు. అయినప్పటికీ ఈరోజు మీరు నిరసన ఎందుకు తెలిపారు? తెలిపినటువంటి సమయంలో ఏం జరిగింది? ఇప్పుడు అనడము, వెనక్కి తీసుకోవడం వానికి కామన్ అయిపోయింది. ఫస్ట్ టైం కాదు కదా, ఇంతకుముందు కూడా గతంలో కూడా చేసి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి. ఇట్లాంటి వాళ్ళని పార్టీలో పెట్టుకొని నువ్వు ఏం మెసేజ్ ఇస్తున్నావు అంటే నీ పార్టీలో మహిళలు అక్కర్లేదా? మహిళలు వచ్చి జాయిన్ కావద్దా? అసలు ఏందన్నట్టు మహిళలు భయపడుతున్నారు కదా రాజకీయాలకు రావాలంటే. ఇట్లాంటి వాళ్ళు ప్రియాంక గాంధీ గారి పైన ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఉమెన్ రాజకీయాలకు కానీ తన గొంతు వినిపించాలంటే ఎంత భయపడతారు? సో ఇట్లాంటి చర్యలు మనం నిరసన తెలపకపోతే వాళ్ళకు మెసేజ్ అనేది సరిగ్గా రాదు. తెలిపినటువంటి సమయంలో బీజేపీ కార్యాలయం పైన మీరు గుడ్లు రాళ్ళు విసిరారు, వెంటనే వాళ్ళు కూడా విసిరారు, వాళ్ళ గాయాలు అయ్యాయి అంటూ ప్రధానంగా బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి ఏం జరిగింది అసలు? మేము శాంతియుతంగా నిరసన తెలపడానికి ప్లకార్డులు పట్టుకొని వెళ్ళినాం. యాజ్ యూజువల్ తెలుసుగా, వీళ్ళు మార్నింగ్ లేచి ఆ కర్రలు పట్టుకొని తిరుగుతుంటారు. ఆ కర్రలు పట్టుకొని బయటకు వచ్చి మా కార్యకర్తల మీద దాడి చేసినారు. అంటే మొదటిగా వాళ్ళే దాడి చేసినారు. విజువల్స్ ఉన్నాయి, మీరు చూసుకోండి. దాడి చేసినారు. అప్పటికి పోలీసులు అడ్డుకున్నారు. పెద్ద పెద్ద రాళ్ళు వాళ్ళు తీసుకొని దాడి చేయడం స్టార్ట్ చేస్తే ఆ పక్కన ఉన్న కార్యకర్తలు దెబ్బలు తాకినాయి. చూడండి, షెడ్ నీపోయింది. వాళ్ళే దాడి చేసి ఉల్టా కామన్. వీళ్ళు గొడవలు, కొట్లాటలు ఇవే ఉమెన్ పైన దారుణమైన వ్యాఖ్యలు చేసి టైం పాస్ చేస్తున్నారు తప్ప వీళ్ళు డెవలప్మెంట్ పైన ఏం చేయరు. మీ ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఏం కోరుకున్నారు? ఎందుకు ఈరోజు వెంటనే పార్టీ నుంచి ఇట్లాంటి యూజ్లెస్ ఫెలోస్ని సస్పెండ్ చేయాలి, ఇట్లాంటి మంచి మెసేజ్ ఇవ్వాలి యావత్ మహిళా లోకానికి. మహిళలందరికీ ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు క్షమాపణ చెప్పాలి. సో మొత్తానికి చూడొచ్చు ఈ విధంగా షర్ట్ కూడా బీజేపీ దాడి సమయంలో చిరిగిపోయినటువంటి పరిస్థితి. ఏం జరిగింది? మీ పైన వాళ్ళు దాడి చేశారా? మీరు మొదటిగా దాడి చేశారా? క్యాజువల్గా ఒక పార్టీ నాయకులు ఇంకో పార్టీ నాయకుల పైన దాడి చేసినప్పుడు ఆ పార్టీ కార్యాలయాల పైన కానీ ఆ నాయకుల ఇళ్ళ పైన కానీ ప్రొటెస్ట్ చేయడం కామన్. అది మేము అదేవిధంగా యాజ్ యూజువల్గా మేము కూడా బీజేపీ పార్టీ ఆఫీస్ దగ్గర ప్రొటెస్ట్ చేయడానికి శాంతియుతంగా పోయినాము. పోతే వాళ్ళు మీకు తెలిసిందే, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ కట్టెలు తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేయడం సహజము. ఇప్పటి నుంచి కాదు, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం మీకు ఆల్రెడీ తెలుసు. వాళ్ళు ఎట్లయితే మహిళల పక్షపాతో ఎట్లయితే ఈ కర్రలు పట్టుకొని తిరుగుతారో అదేవిధంగా మా పైన తిరిగి కర్రలతో దాడి చేయడము. వాళ్ళు కొట్టుకున్నారండి. మా చేతులు ఏమున్నాయి? చేతులతో కొడితే రక్తాలు కడితే మీరు చెప్పండి. వాళ్ళ దగ్గర మీరు అక్కడ విజువల్స్ చూడండి. సరే, వాళ్ళు అక్కడ విజువల్స్ కట్టెలు కనిపించకుండా వేరే చేసుకోవచ్చు, కానీ కట్టెలతో రాళ్ళతో దాడి చేసింది ఫస్ట్ వాళ్ళే. మేము శాంతియుతంగా పోయినాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటే చెప్తా ఉన్నా, బీజేపీ జాతీయ అధ్యక్షుల వారికి కానీ ప్రధానమంత్రి గారికి కానీ ఇక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులకు కానీ ఒకటే చెప్తా ఉన్నా, మీరు మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఆ రమేష్ అనేటోడు ఎవడైతే ఉన్నాడో
వాడు ఒక ప్రజాప్రతినిధి, ఒక మాజీ ఎంపీ అని చెప్పుకుంటారు. వానికి కనీసం కామన్ సెన్స్ ఉంటే మహిళల పైన అటువంటి మాటలు మాట్లాడొచ్చా? రోడ్లతోన కానీ మహిళలను అనుచిత వ్యాఖ్యలు చేయొచ్చా? మహిళా లోకానికి ఈ వెంటనే క్షమాపణ చెప్పాలి. ఈ యొక్క జాతీయ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆ రమేష్ అనేటోని పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని వెంటనే రద్దు చేయాలి. చేసినట్లయితే ఇవాళ మహిళలకి వాళ్ళు మహిళల గౌరవానికి కట్టుబడి ఉన్నట్లు. ఈ యొక్క బీజేపీ పార్టీలో గతంలో మీరు చూస్తూనే ఉన్నారు, అన్ని రాష్ట్రాలలో కామాంధులు వాళ్ళే, దొంగలు వాళ్ళే, లపుట్లు వాళ్ళే, అంతా వాళ్ళే, వాళ్ళ పార్టీలో ఉన్నారు. మన పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైనా ఇలాంటి దాఖలాలు జరిగినట్లున్నాయా? ఒకసారి ప్రజలు గమనిస్తూ ఉన్నారు. దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తూనే ఉన్నారు. ఇది కాదు ప్రొటెస్ట్ అంటే. రాబోయే రోజుల్లో యువజన కాంగ్రెస్ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి ప్రతి జిల్లా ఆఫీసు, ప్రతి మండల ఆఫీసు, ప్రతి బీజేపీకి సంబంధించిన ఎక్కడెక్కడ ఆఫీసులు ఉంటాయో, ఎక్కడెక్కడ వాళ్ళ నాయకుల ఇళ్ళు ఉంటాయో వాళ్ళ ఇండ్లను ముట్టడియడం ఖాయం. ఈ ఉద్యమాన్ని ఇంకా తీవ్రతరం చేస్తాం. మా ప్రియాంక గాంధీ గారిని ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడినందుకు ఇంకా మా పవర్ ఏందో చూపిస్తాం. సో మీరు శాంతియుతంగా నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఈ విధంగా రక్తం వచ్చే విధంగా కూడా దాడి చేసేదాన్ని ఎలా చూస్తున్నారు మీరు? నార్మల్గా యూత్ కాంగ్రెస్ స్లోగన్స్ తీసుకుంటే మేము శాంతియుతంగా చేస్తున్నాం. ప్రొటెస్ట్ చేస్తుంటే అన్న రాళ్ళు కట్టెలు తీసుకొని కొడుతూనే ఉన్నారు నాన్ స్టాప్గా. ఓడే నాన్ స్టాప్గా కొడుతూనే ఉన్నారు వాళ్ళు. మేము దాన్ని పోలీసులు మమ్మల్ని ఆపుతున్నారు, వాళ్ళని ఆపుతలేరు పోలీసులు ఇంకా మమ్మల్ని ఆపుతున్నారు. వాళ్ళు వచ్చి పైన నుంచి దాడి చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు బీజేపీకి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఫ్రమ్ తెలంగాణ. సో చూడొచ్చు, శాంతియుతంగా మేము నిరసన తెలపడానికి వెళ్ళాము. రమేష్ బిదూరి చేసినటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ బీజేపీ కార్యాలయానికి మేము వెళ్ళి చాలా పీస్ఫుల్గా నిరసన తెలుపుతున్నటువంటి సమయంలో ఈ విధంగా మా పైన రాళ్లతో దాడి చేశారని చూపిస్తున్నారు. ఒక్కసారి చూడొచ్చు, యూత్ కాంగ్రెస్ లీడర్లకు ఏ విధంగా దెబ్బలు వచ్చినటువంటి పరిస్థితి. మొత్తం 2000 కూడా పెద్ద ఎత్తున డ్యామేజ్ అయ్యింది. ఆ రాళ్లతో కొట్టారంటూ కూడా చెప్తున్నారు. బ్లడ్ కూడా వస్తుంది. మరికొంతమందికి షర్ట్లు కూడా చిరిగిపోయాయి. మొదటిగా వాళ్ళే కర్రలు తీసుకొని కూడా దాడి చేశారంటూ చెప్తున్నారు. అసలు ఏంటి ప్రధానంగా మీ డిమాండ్స్ ఏంటి, ఏం కోరుకుంటున్నారు? యాక్చువల్లీ అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మొన్ననేమో అమిత్ షా మాట్లాడతాడు అంబేద్కర్ గురించి, నిన్ననేమో ఎంపీ అనేటోడు అంటే ఈ చిల్లర మాటలు బీజేపీ నేర్పిస్తుంది. అంటే ఎవరికి నేర్పిస్తారు? పబ్లిక్కి నేర్పిస్తారా? అంటే ఒక ఆడవాళ్ళంటే గౌరవం మన తెలంగాణ ఎలా ఉంటుందనేది ప్రతి ఒక్కరికి తెలుసు. మా పార్టీకి మేము శాంతియుతంగా ఎందుకులే, అవసరమా గొడవలు అవసరమా అని చెప్పి మేము వెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అంటే బీజేపీ వాళ్ళకి ఎలా తెలుసు మేము ధర్నా చేస్తున్న సంగతి? అంటే వాళ్ళు కావాలనే, అంటే ఇక్కడ ఏంటంటే మత కలహాలు సృష్టించాలి, కొట్లాటలు పెట్టాలి, చెయ్యాలి. లేకపోతే అంటే ఏ పార్టీలు కూడా చల్లగా ఉండొద్దు, కొట్లాటలు పెట్టుకోవాలా, దెబ్బలు తినాలి. అంటే మీరు కట్టెలు అందరు చూస్తూనే ఉన్నారు. మేము వెళ్ళేది నార్మల్గా జెండాలు పట్టుకొని వెళ్ళినాము. వాళ్ళందరి చేతులలో కట్టెలు ఉన్నాయి, కట్టెలు ఎవరి చేతులు ఉన్నాయి? బీజేపీ ఆఫీస్ వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర అయితే మేము వాళ్ళ దగ్గరికి వెళ్ళినాం, కాదంటలేం. కానీ నోటి మాటలు ఎందుకు అంత డూలా ఎందుకు? ఇప్పుడు తెలంగాణ స్టేట్లో ఎవడైతే రమేష్ బల్దూరి కాదు, వాడు బందరాడు. ఆ బందర్ అనేటోడు హైదరాబాద్కి రమ్మను, రారా వచ్చి మాట్లాడు, హైదరాబాద్ తెలంగాణలో ఎట్టుంటుందో చూపిస్తా, దమ్ము ధైర్యం ఉంటే ఆడ కూర్చొని మాట్లాడు. మొన్ననే అమిత్ షా గారు అన్న మాటలకి అమిత్ షా గాడు అని ఎందుకు అంటున్నానంటే, అంబేద్కర్ అనేటైనా ఎంత పెద్ద మనిషి అనేది ఎవరికైనా ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ఎడ్యుకేషన్ చిన్న పిల్లల నుంచి తెలుసు. అంబేద్కర్ అని నువ్వు అన్నావురా, నువ్వు అంబేద్కర్ లేకపోతే నువ్వేడున్నావురా? నువ్వు ఎక్కడున్నావు? ఆడేమో ఛాయ్ అమ్ముకుంటాడు, వాంత కింద వీడేమో గ్లాసులు కడుగుతాడు. ఇట్లాంటి లెక్కలని చేసేది మీరు ఆర్ఎస్ఎస్ వాళ్ళు. హైదరాబాద్ తెలంగాణ స్టేట్లో ముస్లిమ్స్కి హిందూకి కొట్లాడైతే తప్పించి కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కొట్లాటలు కావు. మీరు కావాలనే పుల్లలు పెడతారు. ఈ రోజు మట్టికి కాంగ్రెస్ వాళ్ళు ఎవ్వరు కూడా ఎవరితోటి కొట్లాడ పెట్టుకోలేదు. కాబట్టి ఈరోజు చెప్పాల్సింది ఏంటంటే, మర్యాద పూర్వకంగా క్షమాపణ చెప్తే ఇక్కడితోటి ఆగిపోతుంది, లేదా ఇంకా నడుస్తూనే ఉంటుంది, ఇంకా చేస్తూనే ఉంటాం, ఇంకా దెబ్బలు తింటూనే ఉంటారు మీరు. సో మొత్తానికి ఇది పరిస్థితి. ఢిల్లీ మాజీ ఎంపీ రమేష్ బిదూరి చేసినటువంటి కామెంట్స్ పైన పెద్ద ఎత్తున కాంగ్రెస్ నేతలు అయితే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా బీజేపీ లీడర్ ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి రోడ్లను ఏకంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి వాయనాడు ఎంపీ ప్రియాంక గాంధీ శరీరంతో పోల్చడం అనేది చాలా అవమానకరం. ముఖ్యంగా ప్రతిరోజు ఉదయం లేచినప్పటి నుంచి కూడా బేటీ బచావ్, బేటీ పడావ్, విమెన్ ఎంపవర్మెంట్ అంటూ చెప్పుకుంటూ ఉండేటటువంటి బీజేపీ లీడర్లు ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా ఘోరం అంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. వెంటనే రమేష్ బిదూరిని సస్పెండ్ చేయాలి, అతను సభ్యత్వం తొలగించాలి. అదేవిధంగా మొత్తం మహిళలందరికీ కూడా సారీ చెప్పాలి, అతను చేసినటువంటి వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అంటూ కూడా తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శంకర్తో హేమ, బిగ్ టీవీ, గాంధీ భవన్.